మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఆగండి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు దేవుడు, యేసే క్రీస్తు, యేసే ప్రభు అయి ఉన్నాడని నమ్మడానికి, ఒప్పుకోవడానికి చాలా కష్టం. మనుషులకు చాలా సందేహాలు, చాలా పోరాటం కలుగుతుంది. చాలా అబద్ధాలు నమ్మడానికి ఏమాత్రం సంకోచించరు. అబద్ధాలను తొందరగా నమ్ముతారు, విశ్వసిస్తారు, అబద్ధాలు జరిగిస్తారు, మోసపోతారు, బాధపడతారు. నమ్మడానికి మాత్రం అబద్ధాన్ని చాలా త్వరితంగా నమ్ముతారు. యేసే క్రీస్తై ఉన్నాడని, యేసు అంటే రక్షకుడు, ఆ రక్షకుడైన దేవుడే క్రీస్తు అయి ఉన్నారు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే ఎవరు? మనుషులలో పిలువబడిన వారు కాదు. దేవుడు ఒక్కడే అభిషక్తుడు, అభిషేకించేవాడు. యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో ఎక్కడ వ్రాయబడి ఉందా అనే ప్రశ్న మీ దగ్గరికి వస్తే ఈ మాటలో ఒక అర్థం ఉంది. యేసే క్రీస్తు, యేసుక్రీస్తు, యేసే క్రీస్తు అయి ఉన్నారు అంటే మనలను రక్షించే దేవుడే అభిషక్తుడై ఉన్నాడు. అభిషక్తుడు ఎవరంటే దేవుడు ఒక్కడే అభిషక్తుడు. ఇక దేవుని ద్వారా అభిషేకించబడిన వారు దైవజనులు. అభిషక్తుడు మనుషులను అభిషేకించేవాడు, ఆయన ప్రభు అయి ఉన్నాడు. లోతుగా కానివ్వండి, కొంచెం పైన కానివ్వండి, అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోవటం అంత తేలికైన విషయం కాదు. యేసుక్రీస్తుని నమ్ముకోవడం వేరు, నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని ఒప్పుకోవటం చాలా అద్భుతమైన విషయం. మంచి విశ్వాసంలోనికి చేర్చబడుతూ ఉన్నారు. నమ్మలేరు. యేసు ప్రభు వారు తెలియని వాళ్ళు లేరు. తెలియని వాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు వారు అంటే తెలియని వాళ్ళు ఉన్నారా? చాలా మందికి తెలుసు. చాలా మందికి ఏంటి? అందరికీ తెలుసు. ఆయనే దేవుడు అనే నమ్మకం కలిగిన వాళ్ళు చాలా అరుదు, చాలా తక్కువ. అందులో ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు కూడా ఆయనే దేవుడు అని ఒప్పుకునే, ఆయనే నిజమైన దేవుడని రుచి చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ప్రార్థనకు వెళ్ళడానికి వెళ్తున్నారు, కానీ ఆయనే నిజమైన దేవుడు అనే నమ్మకం కలిగించుకోవడం చాలా కష్టం. యేసు క్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు దేవుడు అని నమ్ము ప్రతివాడు అంటే ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దేవుని మూలంగా పుట్టి ఉన్నారు. దైవ గ్రంథంలో ఈ యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యేసు ప్రభు వారితో మాట్లాడిన తరువాత ఆమె ఊరిలోనికి వెళ్ళి
అందరినీ పిలుచుకొని వచ్చిన తర్వాత ఈ ఊర్లో జనం అంతా వచ్చి, రండి నాతో మాట్లాడిన వాడు, నా జీవితం గురించి చెప్పిన వాడు మెస్సయ్య కాదా చూద్దాం రండి అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. ఆయనను చూశారు, ఆయన మాటలు విన్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు. ఇప్పుడు ఆ ఊళ్ళో జనం అంతా ఏమంటున్నారంటే, నీవు చెప్పిన మాటను బట్టి కాకుండా మేము కనులారా ఈయన చూసి ఆయన చెప్పినది విని లోక రక్షకుడు, ఈయనే లోక రక్షకుడు అని తెలుసుకొని మేము నమ్ముచున్నాం. యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలో జరిగిన సంఘటన ఒక ఆడమనిషి చెప్పిన మాటను బట్టి ఊరి జనమంతా వచ్చి ఆయనను చూసి ఆయన మాటలు విని నిజముగా లోకరక్షకుడు ఈయనే అని ఒప్పుకొని నమ్మారు. ఒప్పుకున్నారు, నమ్మారు. ఆ సంఘటన అందరి జీవితంలో, అందరి హృదయాల్లో జరగడం చాలా కష్టం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు సేవ చేశారు. అంటే బాహ్య ప్రపంచంతో కలిసి ఉన్నారు అందరి జనంలో. ఆయన చుట్టూ ఎక్కువ మంది జనం ఉండేవారు. ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఆయన మాటలు విని కొంతమంది ఆశ్చర్యపడ్డారు. ఆయన మాటలు విని కొంతమంది సందేహపడ్డారు. ఆశ్చర్యపడటం అంటే ఆహా భలే చెప్తున్నారని. సందేహపడటం అంటే ఎలా చెప్పగలుగుతున్నాడు ఈయన కాదా మెస్సయ్య? సందేహం. విన్న తర్వాత కొంతమంది విశ్వసించిరి. ఆయన చుట్టూ ఉన్న జనంలో కొంతమంది సందేహించారు, కొంతమంది ఆశ్చర్యపడ్డారు, కొంతమంది విశ్వసించారు. ఒప్పుకోవటం, యేసుక్రీస్తు నిజమైన దేవుడని నీ మనసులో ఒప్పుకోలు రావాలి. ప్రార్థనకి వెళ్తున్నాంలేండి, ఈడ కాకపోతే ఇంకోసారి కూడా వెళ్తున్నాంలేండి, మా ప్రార్థన ఆలకిస్తున్నాడు, మాకు అద్భుతం జరిగిస్తున్నాడు, ఆశ్చర్యం జరిగిస్తున్నాడండి, మేము వేడుకని అన్ని ఇస్తున్నాడండి, మేము కానుక కూడా ఇస్తున్నాము, చాలా కానుక కూడా ఇస్తున్నాము. ఈ మాటలన్నీ ఒప్పుకోలకు సంబంధించినవి కాదు. ఆయన ప్రేమించి ప్రతి వారి జీవితంలో ఈ ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు. నీ హృదయంలో ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకోలు రావాలి. ఆయనే నిజమైన దేవుడని గట్టి నమ్మకం కలగాలి. ఒట్టి నమ్మకం కాదు, గట్టి నమ్మకం కలగాలి. 4వ అధ్యాయంలో అదే పత్రిక 1వ వచనంలో, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. ఎప్పుడు చెప్పిన సంఘటన ఇది? యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడైన తరువాత మరలా ఆయన శిష్యులు బ్రతికి ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాలకు 15 సంవత్సరాల తర్వాతనో లేకపోతే 30 సంవత్సరాల తర్వాతనో చెప్పిన మాట. క్రీస్తు శకం 30 సంవత్సరాలు అనుకుందాం. అప్పుడే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వచ్చారు. ఈ అబద్ధ ప్రవక్తలను నమ్ముతారు, వాళ్ళ మాటలు నమ్ముతారు. కానీ యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోలేరు. ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ మందిరాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వాళ్ళ చర్చిలు ఉన్నాయి. నిజంగా యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని యేసుక్రీస్తు అని ఒప్పుకోరు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు, అభిషక్తుడై ఉన్నాడు ఆయన. ఎందుకు వీళ్ళు ఒప్పుకోవట్లేదంటే అబద్ధ ప్రవక్తలు. వాళ్ళని నమ్మి కొంతమంది జనం, కొన్ని సంఘాలు అలా ఏర్పడ్డాయి.
ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. మరలా గుర్తు చేస్తున్నాను, మేము ప్రార్థన చేస్తున్నామండి, కానుక కూడా ఇస్తున్నామండి, మేము యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నామండి, మేము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మాకు అద్భుతాలు చేస్తున్నాడు, మేము ఇంట్లో ప్రార్థన కూడా పెట్టించుకున్నామండి, మంచిది. ఆయన నిజమైన కోరుకున్నా ఇక్కడికి వచ్చేసరికి కనబడతారు. నేను ఒక ఆయన నా ఆటోలో ఎదురు ఎప్పుడు ఒక వాక్యం ఉంటుంది, పాపం వచ్చి జీతం మరణము, పాపం ఏ రోజుకైనా మిమ్మల్ని మీ పిల్లల్ని నాశనం చేస్తుంది, మన పాపాలు క్షమించి పాపం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఉన్నారు, యేసు చెంతకు చేరండి అనే వాక్యం ఉంటుంది. ఒక నీకు ఈ స్వామి ఎవరు అని అన్నాడు, అంటే యేసుక్రీస్తు వారి బొమ్మ ఉంటుంది. ఈ స్వామి ఎవరంటే యేసయ్య స్వామి అని అన్నాడు. యేసు స్వామి అని అన్నాడు అంటే ఆయన కూడా మంచి స్వామి అని అన్నాడు. ఆయన కూడా మంచి స్వామి కాదు, ఆయన ఒక్కడే మంచి స్వామి అని అన్నాడు. బస్సు అని ఇంకెత్తులు లేచాడు. నేను అనుకుని మన అనుభవం మాది అని అన్నాడు. నా పక్కనే ఉన్నాడు. వినండి జాగ్రత్తగా, ఈ నమ్మకం నీది, మా నమ్మకం మాది అని గట్టిగా అన్నాడు. అంటే మనుషులందరికీ నమ్మకం ఒకటే. ఏందయ్యా అట మాట్లాడతావు, మరి ఇంతమంది జనం ఉంటే ఎంతమంది దేవుడు కావాలి అని అన్నాడు. ఒక్క మనిషిలో నుంచే మానవులందరూ వచ్చారు. నిన్న జరిగిన సంఘటన, ఒక్క మానవునిలో నుంచే మానవులందరూ వచ్చారు. ఒక్క మానవుని చేసింది ఒక్క దేవుడే. కులానికి ఒక దేవుడు లేడు, మతానికి ఒక దేవుడు లేడు, వీళ్ళందరూ దేవతలు, దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు దేవుడు అని చెప్పిన తర్వాత అన్నాడు, మొదటేమన్నాడు, ఇంత ఎత్తులు లేచి నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది, జనం అందరు ఇంతమంది ఉంటే అంతమందికి ఎంతమంది కావాలన్న మనిషి, నేను తలుచుకునేది ఈ సాయి, నేను ఇంకెవరిని తలుచుకున్నాను. ఇదిగో పాటలు కూడా ఐడియా ఉంటాయి, నేను యాడికి వెళ్ళను అని అన్నాడు. నీ వాళ్ళకొని చూస్తా ఉంటే అట్ట అనిపించలేదు అంటే నిజంగాయ్యా నిజంగాయ్యా, ఇదిగో పాటలు కూడా అయ్యానయ్యా, నేను ఆసాయినయ్యా నమ్ముకునేది. మరి ముందెందుకు అట్ట ఉన్నాను అంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని ఒప్పుకోలేరు ఈ భూమి మీద జనం. ఇక్కడే వివాదాలు వస్తున్నాయి. ఎందుకు ఒప్పుకోలేరు? అబద్ధపు ఆత్మలు. చెప్పండి ఏంటి? అబద్ధపు ఆత్మలు ఎవరిలో ఉంటాయో యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని ఒప్పుకోలేరు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. మీరు ప్రార్థనకు వస్తున్నారు, మీకు కూడా నేను గట్టిగా చెప్తా ఉన్నాను, ప్రార్థనకు వచ్చాం, ప్రార్థన చేసుకుంటున్నాం, పాస్టర్ గారు ఏముందిలే అట్ట అనకూడదు అని అనబాకండి. యేసుక్రీస్తు దేవుడని నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఎన్నాళ్ళు ప్రార్థనకు వచ్చినా ఉపయోగం లేదు. దేవుని సంబంధమైన మనిషివి కానే కాదు, అంతేగా. నువ్వు దేవుని సంబంధమైన మనిషివిగా ఉండాలంటే ఒప్పుకోలు కావాలి, నీలో ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకుంటారో తెలుసా? ఎవరు ఒప్పుకుంటారో తెలుసా? దేవుని ఆత్మ నీలో పనిచేయగలిగితే నువ్వు దేవుణ్ణి ఒప్పుకోగలుగుతావు. రెండవది, దేవుని ప్రేమను రుచి చూస్తే
నిజంగా నీ వంటి దేవుడు ఈ లోకాన లేరయ్యా అని అప్పుడు ఒప్పుకుంటాం. దేవుని ప్రేమని రుచి చూసి ఆయనను ఒప్పుకోలేకపోతా ఉంటే ఎంత దౌర్భాగ్యమో. ఒక ఆమె, అయ్యా నేను నమ్ముతానయ్యా ఆయన్ను. ఏం నమ్ముతా? ఆయనే దేవుడు అని నమ్ముతున్నావా? నాకెట్లయ్యా, నమ్ముతానయ్యా, మంచి స్వామి ఆయన, ఆనంది, మంచి స్వామి, మంచిదే. ప్రార్థనకి వెళ్తున్నావా? వెళ్తున్నాను. ఆదివారం వెళ్తున్నావా? వెళ్తున్నానయ్యా. ఆదివారం వెళ్తున్నాను. బాప్తిసం తీసుకున్నావా అని అడిగారు. చిన్నగా నవ్వింది. ఆ నవ్వుకు అర్థం ఏంటి? అవసరం లేదులే అని. యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకునే ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే వెంటనే బాప్తిసం తీసుకుంటారు, ఆలస్యం చేయరు. ఆయన ఒప్పుకుంటే మరి ఏం చేస్తారు? ఆలస్యం చేస్తారా? నిజముగా ఆయన లోక రక్షకుడు అని మేము విని ఒప్పుకుంటున్నామని ఆ అనాది కాలంలోనే యేసుక్రీస్తు వారిని చూసి ఆయన మాటలు విన్నవారు ఒప్పుకొని విశ్వాసం ఉంచారు, నమ్మారు ఆయన్ని. ఈరోజు నేను చెప్తున్న పాఠం ఏంటంటే కొంచెం కూడా సందేహం నీలో ఉండకూడదు. సందేహించేది ఎవరంటే అబద్ధపు ఆత్మలు సందేహం కలిగిస్తాయి. ఏంటి? దయ్యపు ఆత్మలు సందేహాన్ని కలిగిస్తాయి. యేసుక్రీస్తు వారిని ఒప్పుకొనివ్వకుండా చేస్తాయి. నీ నోట నువ్వు ఒప్పుకుంటుంటే అవి సహించలేవు. నీకు అద్భుతమైన విషయం తెలుసా? యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోనికి వచ్చి అలా కూర్చొని బోధిస్తూ ఉంటే ఒక దయ్యపు ఆత్మ, అపవిత్ర ఆత్మ లేచి విలవిల్లాడుతూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీవు దేవుని కుమారుడు నాకు తెలుసని దయ్యం ఒప్పుకుంది, కానీ మీ చేత ఒప్పించదు. అది ఒప్పుకోండి, దయ్యాలు ఒప్పుకోండి, మీ చేత ఒప్పించవు. మీరు ఒప్పుకోకూడదు. అనుమానాలు పెడతాయి. దేవుణ్ణి ఆరాధించే మనలో సందేహం ఏమాత్రము ఉండకూడదు. ఆయనే దేవుడు, నిజమైన దేవుడు, ఈ లోక రక్షకుడు, అభిషక్తుడు, మన పాపములను క్షమించిన వాడు, మన పాపములకై చనిపోయిన ప్రాణం పెట్టిన దేవుడు, ఈ లోకమంతటిని ప్రేమించిన దేవుడు. ఈ ఒప్పుకోలు ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలా. ఇలాగ నమ్మే ప్రతి వారు దేవుని సంబంధులు, దేవుని మూలముగా పుట్టారు. చెప్పండి, ఎలా పుట్టారు? ఈ లోకంలో ఎవరి మూలంగా? దేవుని మూలంగా పుట్టారు. మన జన్మకు కారణం ఓ అద్భుతమైన రహస్యం. దేవుని మూలంగా మనం పుట్టాం. ఎంత అద్భుతమైన సంకల్పంలోకి వచ్చామో తెలుసా? ఒకప్పుడు నిజమైన దేవుడు అంటే ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాము, దేవుణ్ణి ఒప్పుకోగలుగుతున్నాం, నమ్ముతున్నాం. ఎందుకు నమ్మగలుగుతున్నాం? దేవుని మూలముగా పుట్టిన వారం. ఎంత అద్భుతం అండి ఈ భూమి మీద ఈ జన్మ! ఎంత ఆశ్చర్యం! అంటే ఒప్పుకోని వాళ్ళంతా వాళ్ళు కూడా పుట్టారుగా. అందరినీ పుట్టించినది దేవుడే, కానీ ఒప్పుకునే వాళ్ళను పుట్టించిన వారిలో ప్రత్యేకత ఉన్నది. దేవుని మూలముగా పుట్టారు. సృష్టి ధర్మంలో వాళ్ళు పుట్టారు. వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. అపవిత్రాత్మలు బట్టి ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకోలేదు. దేవుడు ఈ సృష్టిని చేసిన తరువాత ఈ సృష్టికి క్రమం పెట్టాడు. సృష్టి ధర్మం ఉంది. సృష్టి ధర్మం ఏంటి? కాలాలు మారుతాయి.
సృష్టి ధర్మం. వేసవి కాలం తర్వాత శీతాకాలం, తర్వాత వర్షాకాలం. సృష్టి ధర్మం. వర్షాలు ఎవరన్నా ఆపాలన్నా ఆగవు, ఎవరన్నా కురిపించాలన్నా కురవు. సృష్టి ధర్మం ప్రకారం అవి జరుగుతూ ఉంటాయి. ఋతువులు మారుతూ ఉంటాయి. అలాగే సృష్టి ధర్మం ఏంటి? దేవుడు స్త్రీని పురుషుణ్ణి స్త్రీని కలగజేసి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని అన్నారు. ఇక మానవులు వివాహాలు చేసుకోవడం, పిల్లలు కావడం సృష్టి ధర్మం. ఈ సృష్టి ధర్మంలో మనుషులు పుడుతూనే ఉంటారు. కానీ దేవుని సంకల్పంలో పుట్టేవారి జీవితం అద్భుతం. ఈ భూమి మీద అనాది ప్రణాళికలో మనం ఉన్నాము. తల్లి గర్భంలో రవంతగా లేక ఎక్కడున్నాం మనం? అనాది సంకల్పంలో ఉన్నాం. ఆయన మనల్ని పుట్టించాడు. హల్లెలూయా. ఇంకా మీకు అర్థమయ్యే రీతిగా ఈ సృష్టి ధర్మంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు. సృష్టి ధర్మం అది. దేవుడు నియమించాడు దీనిని. ఈ మధ్యలో ఈ సృష్టి ఈ ధర్మమును చెడగొడుతున్నది ఎవరో తెలుసా? మనుషులండి. మనుషులు చేసే చేష్టల వల్ల, మనుషులు చేసే పనుల వల్ల సృష్టి క్రమం మారిపోతుంది, ధర్మం మారిపోతుంది. అందులో విపరీతాలు పుట్టుకొని వస్తున్నాయి. దేవుని వల్ల జరగటం లేదు. అది విపరీతాలు పుట్టుకుంటూ వస్తున్నాయి. ఇంకా దగ్గరగా మీకు ఒక సంగతి చెప్తాను. మనం పైపులతో నీళ్లు పట్టుకుంటామా? ఆ పైపు తెచ్చేటప్పుడు ఎలా ఉండిద్ది? కొత్తగా ఉండిద్ది. దాని లోపల ఏమన్నా ఉంటుందా? ఏమి ఉండదు. నీళ్లు పట్టే కొంది వాడే కొంది దాని లోపల ఏం ఏర్పడుతుంది? చెప్పండి గట్టి, ఏం ఏర్పడుతుంది? అది ఎవరు ఏర్పాటు చేశారు? ఈ సృష్టి క్రమంలో ఒక వంతు. అది పాచి పట్టాలని మనం అనుకో. పాచి పట్టకుండా ఉంటే నీళ్లు పెడితే మంచి నీళ్ళు పడతాయి. చాలా బాగుంది. ప్రయత్నం చేస్తాం. అది మన కాదు. ఈ నీళ్లు ఈ పైపులో వచ్చేటప్పుడు వచ్చింది. ఒక్కోసారి ఈ మోటార్లో నుంచి భూమిలో నుంచి మట్టి వచ్చింది. ఇవన్నీ మనం రమ్మని అనుకుంటా ఉంటామా? మనం అనేది మంచి నీళ్లు రావాలని. అలాగే ఈ సృష్టి క్రమంలో చెడ్డవాళ్ళు పుట్టాలంటే ఈ సృష్టి ధర్మంలో మనిషి తలంపులు చెడిపోయి, మనిషి ప్రవర్తన చెడిపోయి చెడ్డవాళ్ళు పుట్టుకొని వస్తా ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తు వారిని ఒప్పుకోలేరు. యేసుక్రీస్తు వారిని ఒప్పుకున్న నీ జన్మ ధన్యమైనది. నువ్వు దేవుని మూలంగా పుట్టావు. గత జీవితం ఏంటో బాధాకరమో మలినమయమో తర్వాత సంగతి. ఒక అద్భుతమైన రహస్యం ఏంటో తెలుసా? దేవుని మూలంగా పుట్టాము. హల్లెలూయా. ఒప్పుకోగలుగుతున్నాం. ఒప్పుకోలేరు. దేవుని మూలంగా పుట్టని వారెవ్వరు, అపవిత్రాత్మలతో నింపబడిన వారెవరు యేసుక్రీస్తుని దేవునిగా ఒప్పుకోలేరు. ఇక్కడ నీ జన్మ రహస్యం ఉన్నది. నువ్వు ఒప్పుకున్నావంటే దేవుని మూలంగా జన్మించావు. ఇక మిగతా వాళ్ళందరి సంగతి మనకు అనవసరం. మనం చెప్తా ఉన్నాం. వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో మనకు సంబంధం లేదు. క్రీస్తు ప్రభువుగా మన కన్నులు గుర్తించినాయి. క్రీస్తు ప్రేమను రుచి చూశాం. క్రీస్తు యొక్క మహిమను గుర్తించగలిగాం. ఈ జన్మ ధన్యం.
ఇప్పుడు మనమందరం దేవుని మూలంగా పుట్టిన వారము. చెప్పండి, ఆగండి, అందరు చెప్పండి. నాకు అంటే వెంటనే సమాధానం చెప్పాలా? నేరంగా ఉన్నారంటే నాకు ఇచ్చి కోపం వచ్చింది. ఎదగాలి బాగా దేవునిలో, శక్తివంతులు అవ్వాలి. ఎవరి ద్వారా జన్మించాం మనం? దేవుని సంకల్పంలో జన్మించాం, దేవుని మూలముగా పుట్టాం. ఇంతకుముందు జీవితం బాధాకరం, మలినమయం అయిపోయింది. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం, యేసుక్రీస్తు వారిని ఒప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు పాపము చెయ్యదు. ఒకప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇక మన జీవితంలో పాపాలతో సంబంధము ఉండకూడదు, పాపానికి దూరంగా ఉండాలి. యేసుని ఒప్పుకోవడమే ఒక ధన్యత. పాపానికి దూరం అయితే ఇంకా ధన్యులం. మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టాం కనుక ఇప్పుడు ఈరోజు ఇంకా మీలో ఏదైనా సందేహాలు ఉంటే వాటిని ఏం చేయాలి చెప్పండి? ఆశ గారు, నాకున్న సందేహాలు మామూలు కాదు, ఇప్పుడు దీనిలే అని అనుకోకూడదు. చెప్తున్నాం కదా, వింటున్నారు కదా, వాళ్ళు విని ఇంకో సంగతి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు సమరయ స్త్రీ అమ్మాయి, నేను చెప్పాను సీరియస్గా చెబుతున్నా, వారం వారం కాదు. వాక్యం చెప్పేటప్పుడు మనకి ఎవరు కదిలాడినా ఇది చేసినా నాకు భలే కోపం వచ్చింది. వాక్యం మనకు దేవుడు ప్రధానమై ఉండాలి. కంట్రోల్ చేయండి, నేను వద్దంటున్నా. సద్య అట్లా మాయం చేసి పిల్లల్ని కంట్రోల్ చేయండి. సమరయ స్త్రీ పిలుచుకొచ్చిన వారు ఎన్ని రోజుల్లో ఆయన దగ్గరికి వచ్చారు? చెప్పిన ఆ రోజే వచ్చారు. ఎన్ని రోజులు విన్నారు? ఆ రోజే. 1 గంట విన్నారు, లేదా 2 గంటలు విన్నారు. ఒప్పుకోవడానికి ఎంత టైం పట్టింది? సంవత్సరాలు పట్టిందా? ఇప్పుడు కాదులే ప్రభు అన్నారా? ఎవరు ఒత్తిడి చేయలే వాళ్ళని. సత్యాన్వేషణ అనేది జీవితంలో, హృదయంలో ఉంటే, సత్యం అనేది కనబడినప్పుడు, సత్యం దొరికినప్పుడు వెంటనే ఆహ్వానిస్తారు, వెంటనే నమ్ముతారు, ఒప్పుకుంటారండి. ఈ సత్యాన్వేషణ అనేది జీవితంలో లేదనుకోండి, తినడం, తాగడం, సంపాదించుకోవడం, ఆడటం, పాయడం, ఇదే భక్తి. ఆ రోజే యేసయ్యను ఒప్పుకున్నారు, ఆలస్యం చేయలేదు. ఇప్పుడు మాస్టర్ గారు ఇప్పుడు కాదులే అని అంటే ఎట్లా? ఇప్పుడు వీళ్ళని మనం ఎదురు పెట్టుకొని ఏం చేయాలి? వెంటనే నీలో అపనమ్మకాన్ని చిదిమి వేసేసి గట్టిగా ఒప్పుకోవాలి, సమాజంలో ఒప్పుకోవాలి, 10 మందిలో మనము దేవుణ్ణి ఒప్పుకోవాలి. ఆయనే నిజమైన దేవుడు. నీకు నమ్మకం రాలేదనుకో, నువ్వు ఎలా ఒప్పుకుంటావు? నమ్మకం నీలో లేకపోతే ఎలా ఒప్పుకుంటావు? ఒప్పుకోగలుగుతావా? నీ నమ్మకం అప్పడం లాంటిది. ఉండాలి.
ఎంత అయిపోయావు, ఏమైనా పని చేసావు, ఈ మాటలన్నీ ప్రతి వాడును ఆయన పుట్టిన వారిని ప్రేమించును. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించు. ఈ మాటకు అర్థం ఏంటి? దిగమగా ఉంది కదా. నేను చెప్పేది బాగా అర్థం చేసుకొని మీ మనసులో భద్రపరచుకోండి. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు అంటే ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? దేవుని మూలంగా మనము పుట్టామని చెప్పుకున్నాం కదా. ఆ పుట్టించిన ఆయన తెలుసుకొని ఇప్పుడు ఆయన మీద ప్రేమ మొదలయ్యింది. ఎందుకో ఎందుకో ఇంతగా ప్రేమించావు, కారణం తెలియదే ఎంతగా వెతికినా. ఎందుకో ఎందుకో ఇంతగా ప్రేమించావు, కారణం తెలియదే ఎంతగా వెతికినా. నీ ప్రేమ సంకల్పమే నీనా భాగ్యము యేసయ్యా. నీ ప్రేమ సంకల్పమే నీనా భాగ్యము యేసయ్యా. స్తోత్రము స్తోత్రము నీకే స్తోత్రము, వందనము వందనము నీకే వందనము. స్తోత్రము స్తోత్రము నీకే స్తోత్రము, వందనము వందనము నీకే వందనము. నా హృదయము నీవే దేవా, నా రాజము నీవే యేసయ్యా. ప్రేమ మొదలైంది. ఆహా, నేను దేవుని వలన జన్మించానా, దేవుని సంకల్పమా ఇది అని మనలో దేవుని మీద ఏం మొదలైంది? దేవుని మీద ప్రేమే ఉండాలి, సనుగుడు ఉండకూడదు. ఏంటో ఈ దేవుడు, కొంతమంది విశ్వాసులు అనుకుంటున్నారు ఏం దేవుడు మాయదారి, ఈ మాటలు రాకూడదు. సనుగుడు ఉండకూడదు. ఏముండాలి మనలో? ఆయన మీద ప్రేమ. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు. ఆయన నన్ను పుట్టించాడని తెలుసుకున్న ప్రతి వారు ఆయన్ని ప్రేమిస్తారు. ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును అంటే ఏంది? నేను ఆయన మూలంగా పుట్టాను అని నాకు అర్థమైంది. తర్వాత మీరు నమ్ముకున్నారు, ఇంకా కొంతమంది నమ్ముకుంటున్నారు. వాళ్ళు దేవుని మూలంగా పుట్టారని వాళ్ళకి తెలిసింది, మనకు తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేవుని మూలంగా జన్మించిన వాళ్ళని మనము ప్రేమిస్తున్నాము. మేము ప్రభువు నమ్ముకున్నామండి, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మేము కూడా ప్రభువు నమ్ముకున్నాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊళ్ళో ఆయన చాలా ర్యాష్, నోరు తెరిస్తే భయంకరమైన మాటలు వచ్చి, ఆయన ఒకరోజు దగ్గరకు పిలిస్తే ఏం తగాద పెట్టుకుంటాడో అనుకున్నాను. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు కొత్తల్లో పిచ్చి పెట్టిందా, వెళ్తున్నావా, ఏం పని లేదు అన్న మనిషి, అల్లుడు రా, ఏంటి అంటే నేను కూడా ప్రార్థనకి వెళ్తున్నా అన్నాడు. నేను కూడా బాప్తిసం తీసుకున్నాను అన్నాడు.
స్తోత్రం, హల్లెలూయా అనుకున్నా. ఇప్పుడు నన్ను పుట్టించింది దేవుడే, ఆయన పుట్టించింది దేవుడే. నేను విశ్వాసంలోనికి వచ్చాను, ఆయన విశ్వాసంలోనికి వచ్చాడు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య కులభేదం లేదు, దేవుని పిల్లలము, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. ప్రభు నమ్మారా? ప్రభు నమ్మారా? దేవుని స్తోత్రం. పుట్టించిన వారి ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించు, సహోదరులను ప్రేమించాలి. దేవుని ఇప్పుడు సంఘంలో బయట సంగతి తీసేయండి, సంఘంలో ఒకరినొకరము మన కులం లేదు. ఇప్పుడు మనం దేవుని మూలముగా జన్మించిన వారిని ప్రేమించుకుంటున్నాం. పవిత్రమైన ప్రేమ మన మధ్యలో వచ్చింది. ఇక్కడ కులం లేదు, కులం ఏమైపోయింది? చచ్చిపోయింది. దేవుని పిల్లలం. చెప్పండి, మన కులం ఏంటి? దేవుని పిల్లలం, దేవుని సంబంధులం. దేవుడు నా హృదయంలో ప్రేమ కుమ్మరించాడు, మీ హృదయంలో ఆయన ప్రేమను కుమ్మరించాడు. ఇప్పుడు దేవుని ప్రేమతో మనం అందరం ఉన్నాం. సంఘంలో వాళ్ళు పలానా కులంగా అన్న ఫీలింగ్ నీకు ఉందనుకో, నువ్వు దేవుని బిడ్డవు కాదు. మనసులోనికి ఏసైనా నువ్వు పిలవాలా పూర్తిగా, బయట నుంచో పెట్టావు, సంఘంలోకి వచ్చాం. ఆయన మూలంగా పుట్టిన వారిని, నువ్వు దేవుని మూలంగా పుట్టావు, ఆయన మూలంగా పుట్టిన వారిని నువ్వేం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ప్రేమించాలంటే అర్థం ఏంది? 4 కబుర్లు మాట్లాడుకోవడమా? 4 జోకులు వేసుకోవడమా? ప్రేమ ఉండాలండి మన మధ్య అని చెప్పి సరదాగా జోకులు వేసుకొని నవ్వుకోవడమా? దేవుని బిడ్డను దేవుని బిడ్డగా చూడటం, ఇది పవిత్రంగా జీవించటం. కులం లేదు, ఇంకా పాపం లేదు, ఇంకా మధ్య కూడా పడగొట్టబడింది. మనం అందరం ఎవరు చెప్పండి? వాళ్ళు ఫలానా అంటగా, వీళ్ళు ఫలానా అంటగా. ఆ భావం నీకు ఎందుకు అసలు? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అంటే దేవుని దగ్గర కొంతమంది వస్తారులేండి, గురువులు, సైతాన్లు కూడా వస్తారు, సంఘంలో ఉంటారు. పవిత్రంగా జీవించారు. పొలంతో ఎందుకు నీకు వచ్చిన మనిషి మనిషిగా చూడు, దేవుని దేవునిగా చూడు, వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తాడు అలా. అప్పుడు అనుకున్నాము, అప్పుడు ఏం మాట్లాడటానికి నిన్ను నీవు ఉన్నది భావించుకో, తక్కువగా ఎందుకు అనుకుంటావు? దేవుడు మాత్రమే మన మధ్యలో ఉండాలి. దేవుని పిల్లలంగానే మనము జీవించాలి. దేవుని మూలంగా పుట్టినవారు దేవుని ఒప్పుకోవాలి. దేవుని మూలంగా పుట్టినవారు సహోదరులను ప్రేమించాలి. ఇంకో మాట 4వ వచనంలో, దేవుని మూలంగా 5వ అధ్యాయం 4వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ
విషయములలో బలహీనతలు మనకు సమానమైన అనుభవం లేనివాడు కాడు కానీ ఆయన బలహీనతలను జయించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి అన్ని బలహీనతలు ఉన్నాయంట. వాటిని ఆయన ఏం చేశాడు? ప్రార్థనతోనూ కన్నీళ్లతోనూ విజ్ఞాపనములు, మహారోదన చేతను, ప్రార్థన చేతను, విజ్ఞాపనముల చేతను, కన్నీళ్లతో మరణం నుండి తను రక్షింపగలవానికి మొరపెట్టి జయించాడు బలహీనతలు. దేవుని మూలంగా జన్మించాము, జయించాలి. చిన్నవి పెద్దవి బలహీనతలు ఉన్నాయి. బలహీనతలు బాధించకూడదు, బలహీనతలు చేయాలి. ఏం చేయాలి? ఆ బానిస అవ్వకూడదు. నాకు కొంత అలా అనిపించింది, తినాలి అనిపించింది, అందుకే తిన్నాను అంటే బలహీనతలు బానిస అయిపోయావు. ఒక చోట పంచుతున్నారండి, కట్లు పెంచుతా ఉన్నారు, ఆడే నిలబడి ఉన్నారు. వద్దన్నారు. దంగలు చోట ఎందుకు వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు చూస్తున్నారు, మనసులో ఆశ ఉందని చెప్పి తీసుకో అన్నా. ప్రాబ్లం వెళ్తాం మా దగ్గర అని అన్నా. ఎవరు చూడలేదులే, ప్రార్థన చేసుకొని ఇచ్చింది అని అన్నది. నాలుగు సపరించి నాలుగు సపరించి అంకేసయ్యా, నేను అనుకున్నది నా దగ్గరికి తెచ్చావయ్యా, ఇవాళ సీటు తినాలనిపించింది, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, ఈ పరిశుద్ధ వస్తు ప్రభు అని చెప్పి చక్కగా వెళ్తున్నారు. ప్రార్థన చేసుకొని అనుకున్నారంట. అది వచ్చిందంట ఎవరికి? దేవుడు గారు తెచ్చింది, సైతాన్ చేసుకొచ్చింది. పెద్ద ఉంటాయి, చిన్న బలహీనతలు ఉంటాయి. కదా ఎట్లా మేము అర్థం చేసుకోవాలి. బలహీనతలో చెప్పండి, బలహీనతలో మాయ బలహీనతలో మాయ మాటలు బాగా అలవాటు. కొంతమందికి అబద్ధాలు
బలహీనతలు. ఎందుకు బాగుంటారు? అబద్ధాల్లో మాత్రం అడిగి ఉంటారు, చురుగ్గా ఉంటారు. ఈ అబద్ధాన్ని నిజంగా మార్చేస్తారన్నమాట. అబద్ధాలని బలహీనతలు జయించాల, లోకమును జయించాలి దేవుని పిల్లలుగా. ఎన్నిసార్లు ఓడిపోతున్నారు, ఎన్నిసార్లు పడిపోతున్నారు, ఎన్నిసార్లు బలహీనతలకు బానిసలు అవుతున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ ఎవరో తగ్గినట్టు అనిపిస్తుంది. పద్మ ఏది కాలేదు. ఈరోజు వాక్యం వింటున్న పిల్లలారా, మిమ్మల్ని గురించి మీరు గొప్పగా చెప్పుకోవడం కాదు, నా గురించి అయినా సరే, నేను ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నాను, ఎక్కడ నేను బలహీనంగా ఉన్నాను అని మనల్ని మనం ఆలోచించుకొని జయించాలి. చెప్పండి, ఏం చేయాలి? జయించాలి, లోకాన్ని జయించాలి, బలహీనతలను జయించాలి. ఏదైతే నిన్ను మభ్యపెడుతుందో, ఏదైతే నిన్ను కృంగదీస్తుందో, ఏ బలహీనతకైతే నువ్వు కృంగిపోతున్నావో ఆ బలహీనతను ఏం చేయాలి? జయించాలి. నాకు పాడు కళ్ళు వస్తూ ఉంది, భయంకరమైన కళ్ళు వస్తూ ఉంది. ఆహా అనుకోలా, భలే కళ్ళు వచ్చింది అని అనుకోలా. భయం వేసి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత కొన్ని ఆలోచనలు, ఈ కళ్ళు ఎందుకు వస్తున్నాయి నాకని చెప్పి నేనేం ఆలోచిస్తున్నాను, మనుషుల గురించి ఏం ఆలోచిస్తున్నాను, స్త్రీలను నేను ఎలా చూస్తున్నాను, ఫోన్లో ఏం చూస్తున్నాను, వీటన్నిటిని పరీక్షించుకొని దేవుడు నా ఎదుటకు తీసుకొచ్చిన వీటిని వదిలిపెట్టు అని హెచ్చరించిన వాటిని వదిలిపెట్టి మరలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అప్పుడు శక్తి వచ్చింది. అప్పుడు ఏమొచ్చింది? బలం వచ్చింది, దేవుని బలం వచ్చింది. ఇప్పుడు ఏనుగు పెద్ద ఇనపరాడు తీసుకెళ్ళినా అది లెక్క చేయదు. చెంటకోళ్ళు తీసుకెళ్ళినా ఎద్దు భయపడిద్దిలే కానీ ఏనుగు భయపడదు. చెంటకోళ్ళు తీసుకెళ్తే దుడ్డు కర్ర ఒకటి తీసుకొని వెళ్ళామనుకోండి, అసలు లెక్క కూడా చేయదు. చిన్న పల్లెరకాయ పడింది అనుకోండి కాలు కింద, ఇక అంత పెద్ద ఏనుగు కూడా కింద పడిపోయింది. అమ్మా 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 అని కింద పడిపోయింది. పెద్ద పెద్ద ఏనుగును ఓడించలేదులే కానీ చిన్న పల్లెరకాయ పడేసేసేసి. సైతాను మిమ్మల్ని ఏ విషయాల్లో కడగొట్టి మెడకి సంఖ్యలు వేసేసేసేసి నువ్వు దేవుని దగ్గర ఉంటున్నా, ఏ బలహీనతతో కట్టేసేసి ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తుందో ఒకసారి ఈ రోజు ఆలోచించుకో. ఏ బలహీనతలో కృంగిపోయావు? యేసు ప్రభు వారు ఒక ఆమె దగ్గరికి వెళ్తే ఆమె నడుము వంగిపోయి ఉందండి. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి బలహీనత పట్టింది. బలహీనత పెట్టి వంగిపోయి ఇక సరిగ్గా లేవట్లా. యేసు ప్రభు వారు వచ్చి ఆమె చేయబెట్టగానే ఆ బలహీనత వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె సరిగ్గా లేచి నిలవబడింది. నీ ఆత్మీయ జీవితంలో ఇన్నాళ్ళు నీవు ఏ బలహీనత పట్టి నిన్ను పీడించి సరిగ్గా ఆరాధన చేయలేక, సరిగ్గా దేవుళ్ళు ఎదగలేక, అబద్ధాలతో, మోసంతో, భయంకరమైన పనులతో ఆరాధన చేస్తున్నావు. కలుషితమైన నది అయినేమో, కడలి అయిన నీలో, కలుషితమైన నది అయినేమో, కడలి అయిన నీలో, కలసిపోతినే కలువరి దారిలో, కనబడదే ఇక పాపాల రాశి. కలసిపోతినే
కలువరి దారిలో కలువరి కావలసి. ఈ గానం పడకూడదు మనలో. బలహీనులని పాపాల రాశి కూడదు. కలువరి దేవుని మూలంగా జన్మించే బిడ్డ నిజంగా గట్టిగా ఒప్పుకోవాలి. దేవుని మూలంగా జన్మించా సహోదరులను ప్రేమించాలి. దేవుని మూలంగా జన్మించావు లోకాన్ని జయించాలి. అదే క్రైస్తవ్యం అంటే. ప్రార్థన చేసుకున్నాం. మన వాక్యాన్ని బట్టి కలుషితమైన నదిలాగా సంఘంలో ఉన్నావేమో, బలహీనతల చేత నడిపించబడుతూ ఉన్నావేమో. ఏ బలహీనత నిన్ను పట్టి కృంగదీయకూడదు. నీ ప్రార్థన జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని సరి చేసుకో, జయించాలి. ఈ లోకాన్ని జయించాలి. ప్రార్థన మంచి మర్మం. దేవుని మూలంగా పుట్టావు కాబట్టి దేవుని ఒప్పుకుంటున్నావు. నీ గొప్పదనం కాదు. నిజముగా నీవే నా దేవుడు అయ్యా అనే మాట ఆ ఒప్పుదల నీలో వస్తుందా? సందేహాలు ఉన్నాయి ఇంకా దేవుని మీద. దేవుని మూలంగా పుట్టిన పిల్లలు, దేవుని సంఘంలో ఉన్న పిల్లల్ని నువ్వు ఎలా చూస్తున్నావు? ప్రేమిస్తున్నావా? కొంచెం ఒక రకంగా చూస్తున్నావా? ప్రేమించాలి. సహోదరులను ప్రేమించాలి. దేవుని మూలంగా జన్మించిన నీవు